యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ఇంటర్మీడియట్ అనేది మన లైఫ్లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అంటే అతిశయోక్తి కాదు. మరి ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, ఇంటర్మీడియట్కి జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఏ కోర్స్ తీసుకుంటే మంచిది? మ్యాథ్స్ని ప్రధానంగా ఇప్పుడు మనం అబ్రాడ్ వెళ్ళాలన్నా, అక్కడ చదువుకోవాలన్నా కానీ మ్యాథ్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మరి మ్యాథ్స్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఇంటర్మీడియట్లో ఏ బ్రాంచ్ తీసుకుంటే, ఏవి సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్గా చూసుకుంటే మన కెరియర్ బాగుంటుంది, ఈ విషయాలని డిస్కస్ చేద్దాము. ప్రస్తుతం అంతా ఉన్నారు 24 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న సుభాష్ గారు, ఎగ్జామినేషన్ మెంటర్. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? బాగున్నా మేడం. ఓకే, సో ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. అందరి దృష్టి కూడా ఇంటర్మీడియట్. ఇప్పుడు ఏది తీసుకుంటే మంచిది? మనం ఎంపీసీకి వెళ్దామా, బైపీసీకి వెళ్దామా, లేకపోతే ఫర్దర్గా ఇంకేమైనా కోర్సెస్ నేర్చుకుందామని చూస్తూ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? యాక్చువల్గా మనకి ఇక్కడ అందరూ జనరల్గా ఏ కాలేజ్ ఉంది 10th తర్వాత మెయిన్ సెర్చ్ అదే ఉంటుందండి. ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలి, ఏ కాలేజ్ మోస్ట్లీ 90% కార్పొరేట్ కాలేజెసే ఉన్నాయి. ఈ కార్పొరేట్ కాలేజెస్ అనేది, నేను కూడా కార్పొరేట్ కాలేజ్లోనే పనిచేస్తాను. కానీ ఏంటంటే పిల్లలకి బేసిక్స్ ఉండకుండా వాళ్ళు ఐఐటి చూస్ చేసుకుంటే చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు వాళ్ళకి 10th క్లాస్లో మార్క్స్ చాలా తక్కువ వచ్చాయి, ఒక 60%, 70%, 80% దగ్గరగా వచ్చాయి. వాళ్ళని తీసుకెళ్ళి 80% మార్క్స్ అక్కడ వచ్చాయని చెప్పేసి అదే స్టాండర్డైజ్గా తీసుకుని ఐఐటీలో జాయిన్ చేసేస్తున్నారు. ఐఐటీలో జాయిన్ చేయాలంటే కంపల్సరీగా వాళ్ళకి ఒక కొంత బేసిక్ మ్యాథమెటిక్స్ మీద ఐడియా ఉండాలి. అదేం ఐడియా లేకుండా డైరెక్ట్గా జాయిన్ చేసేసి ఇంకా ఐఐటి ఫౌండేషన్, ఐఐటి అని చెప్పేసి పిల్లోడికి ఐఐటియే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇది ఐపీ బోర్డ్ ఎగ్జామ్స్ లాస్ట్ 1 month చెప్తున్నారండి. ఈ ఐఐటి ఇప్పుడు 1 month చెప్పడం వల్ల మీకు 1 monthలో మనం 12 నెలల సిలబస్ 1 monthలో చదవగలుగుతాం. మనం మరి 12 months కూడా కాన్సన్ట్రేట్ చేయట్లేదా? అంతా ఐఐటీ చెప్తారండి, మీకు అంతా అబ్జెక్టివే చెప్తారు. ఐపీ బోర్డ్ ఎగ్జామ్ ఎప్పుడు ప్రిపేర్ అవుతారంటే లాస్ట్ 1.5 month 2 months పెడతారు. ఈ రెగ్యులర్గా వీళ్ళకి ఎంతసేపు ఆబ్జెక్టివే చెప్తారు, ఎంసెట్ కానీ జేఈ మెయిన్స్ కానీ. ఈ పిల్లోడికి ఏంటంటే ఇక్కడ బేసిక్స్ అక్కడ లేవు. జేఈ మెయిన్స్ చెప్తే, ఐఐటి సిలబస్ చెప్తే వాడికి ఏమర్థమవుతుంది? ఇప్పుడు మీకు కంపల్సరీగా ఆల్జీబ్రా అంటే ఏంటని తెలియకుండా వాడికి ఫౌండేషన్స్ ఏమి ఉండట్లేదు. అక్కడ అసలు ax² + bx + c = 0 అని ఇస్తే అది రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం కూడా రాదు. అదేం తెలియకుండా ఇక్కడికి వచ్చేటప్పటికి ఐఐటి జాయిన్ చేస్తే ఎట్లా అవుతుంది? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆర్డినరీ స్టూడెంట్, పిల్లోడికి 85% వచ్చింది మ్యాథ్స్లో. 10th క్లాస్ మార్క్స్ అన్నది వాళ్ళు ఇంకా మీ బాబుని కార్పొరేట్ కాల్లో జాయిన్ చేయండి, ఐఐటి క్రాక్ చేస్తాడంటే వాళ్ళు 2.5 lakhs పెట్టి కార్పొరేట్ కాల్లో జాయిన్ చేశారు. అయిపోయిన తర్వాత ఈ అబ్బాయికి బేసిక్స్ కూడా సరిగ్గా లేవు. 10th క్లాస్లో ఏదో మార్క్స్ వచ్చేసాయి కాబట్టి జాయిన్ చేశారు. ఇక్కడికి వచ్చేసరికి 3 subjects ఫెయిల్ అయ్యాడు మేడం. అక్కడ ఎందుకు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే లాస్ట్ 1 month చెప్తారు. విత్ ఐఐటి కోపప్ కాలేకపోయాడు, అక్కడ ఎంసెట్ కోపప్ కాలేకపోయాడు. అట్ ద సేమ్ టైం వచ్చేటప్పటికి లాస్ట్ ఎగ్జామ్స్ 1 month ప్రిపేర్ అవ్వాలి. ఆ 1 monthలోనే ఏమర్థమవుతుందండి? ఇక్కడ ఇప్పుడు 12 months చదవాల్సిన సిలబస్, అట్లీస్ట్ 9 months చదవాల్సిన సిలబస్ 1 monthలో చెప్తే పిల్లడికి అర్థం కాదు. ఇప్పుడు మనకి ఎంతవరకు క్యాపబిలిటీ ఉందో అదే అర్థం అవుతుంది. అలా కాకుండా చాలా మందిలో చేసే తప్పు ఏంటంటే ఫస్ట్ నుంచి కంపల్సరీగా ఐపీ చదవాల్సిందండి. బోర్డ్ ఎగ్జామ్ మార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు 10th అయిన తర్వాత ఇంటరు, తర్వాత డిగ్రీ, బీటెక్ కానీ ఈ 3 అయిన తర్వాత ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీకి మీరు జాబ్కి అప్లై చేస్తే వాళ్ళు మార్క్స్ చూస్తారు. మీ మార్క్స్ 10thలో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇంటర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, డిగ్రీలో అంటే కన్సిస్టెన్సీ ఉందా లేదా. అక్కడ 8 point వచ్చింది, ఇక్కడ 9 point, అక్కడ 9.5, ఇట్లా ఏది వచ్చిందో చూస్తారు. చాలామంది పిల్లలు 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోతుంది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మంచి మార్క్స్ రాలేదు. వీళ్ళేం చెప్తారంటే మీ అబ్బాయిని మళ్ళీ సెకండ్ ఇయర్లో కోపప్ అవుతాడండి అని. ఇక్కడ మార్క్స్ తక్కువ వచ్చాయి, ఇక్కడ ఐపీ మార్క్సే రాలేదు, వాడిని మళ్ళీ సెకండ్ ఇయర్ కూడా ఐఐటీకి చదివిస్తున్నారు. అక్కడ చదవడం వల్ల ఉపయోగం ఏముంది? ఇక్కడ ఐపీ మార్క్స్ రానివాడు ఐఐటీ ఎలా క్రాక్ చేయగలుగుతాడండి? ఐఐటీ క్రాక్ చేయలేడు. ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణ నుంచి 6th క్లాస్ నుంచి చదివే పిల్లలు చూసుకుంటే మీరు ఒక 6 lakhs పైనే ఉన్నారండి. ఓన్లీ 6th క్లాస్ నుంచి 6th, 7th, 8th, 9th, 10th, ఇంటర్మీడియట్ 2 years, 7 years వాళ్ళు చదివి
ఐఐటీలో మనకు వచ్చే సీట్లు 3600 సీట్లు వస్తున్నాయండి. 3600 నుంచి 4000 సీట్లు వస్తాయి ఆంధ్ర తెలంగాణ నుంచి. అయితే మన దగ్గర చదివే పిల్లలు ఆల్మోస్ట్గా 5 lakhs పైన ఉన్నారండి. 1% వేసుకుంటే కూడా 5000. మనకు వచ్చే సీట్లు 3600, అంటే లెస్ దాన్ 0.8. అంత తక్కువ రేషియోలో ఉంది. కానీ దాని గురించి ఏంటంటే కంపల్సరీగా పేరెంట్ అవేర్నెస్ రావాలి. ఐఐటి అన్నది ఒక్కటే కాదు, ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్ అయిన తర్వాత మీకు మార్క్స్ మంచిగా ఉంటే 95% అలా ఉంటే చాలా కాలేజీల్లో మీకు వేరే కంట్రీస్లో మార్క్స్ని బట్టి సీట్స్ వస్తాయి. బేసిక్ ఎగ్జామ్ ఉంటుంది. బేసిక్ ఎగ్జామ్స్లో ఇక్కడ 10th క్లాస్ మార్క్స్ బాగుండి ఇంటర్మీడియట్ మార్క్స్ బాగుంటే మీకు కంపల్సరీగా అడ్మిషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయిందండి. ఇంజనీరింగ్ అయిన తర్వాత మీకు మార్క్స్ లేవు, ఇక్కడ మార్క్స్ లేవు. కానీ ఏ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ ఏదో పెద్ద ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్కి మీరు వెళ్తే అక్కడ మీకు ఇక్కడ ర్యాంక్ రాలేదు, జేఈ రాలేదు, ఎంసెట్ రాలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అడుగుతారు నీ మార్క్స్ ఎన్ని వచ్చాయని అడుగుతారు. మీకు మార్క్స్ వచ్చేసరికి 95 వచ్చాయనుకోండి, వాళ్ళకి ఒక 5 lakhs ఉంది. 60% మార్క్స్ వచ్చాయి, 10 lakhs డొనేషన్ కట్టాల్సిందే. అక్కడ ఈ మార్క్స్ అన్నది 5 lakhs కాస్ట్. అంతే కదా, మీరు 1 year చదవకపోవడం వల్ల అది అక్కడ పే చేయవలసి వస్తుంది. కాబట్టి కంపల్సరీగా ఏదైతే సిలబస్ బోర్డ్ ఎగ్జామ్ ఉందో ఆ సిలబస్ చదవాల్సిందే. అదేం చదవకుండా రోజు రెగ్యులర్గా జేఈ మెయిన్స్ అని ఈ పిల్లల్ని ఎలా అంటే ఒక ఐఐటి అన్నది ఒక్కటే ఉంది అట్లా తయారు చేస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ ఏ రైట్ వే. కంపల్సరీగా ఇంగ్లీష్ సబ్జెక్టు నేర్పించాలి, తర్వాత సోషల్ నేర్పించాలి, సైన్స్ నేర్పించాలి. ఈరోజు మీరు ఒక ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్తే ఏ కాలేజీలోని ప్రాక్టికల్స్ లేవు, అసలు ప్రాక్టికల్సే లేవు. లాస్ట్ 1 month చేపిస్తారు అంతే. లాస్ట్ 1 month ఎక్కడ ల్యాబ్ ఉండదు, ఏ కాలేజ్లోనే మీకు ల్యాబ్ ఉండదు. ల్యాబ్ అవసరం లేదు, ల్యాబ్ అవసరం లేకపోతే ల్యాబ్ ఉండాలి కంపల్సరీగా. మీకు సింపుల్ పెండిలు అంటే చూపించాలి, తర్వాత వీట్స్టన్ బ్రిడ్ చూపించాలి, ఫిజిక్స్లోని కెమికల్ కంపల్సరీగా, కెమిస్ట్రీలో అయితే కంపల్సరీ ల్యాబ్ చూపించాలి. ఫిజికల్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, కెమికల్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, ఇవేమి చూపించట్లేదు. వాళ్ళకి ఓన్లీ చదువుకోండి. ఆ ల్యాబ్ చేయకపోతే వాళ్ళకి ఏం నాలెడ్జ్ వస్తుంది? ఈ నాలెడ్జ్ లేక బీటెక్ మీరు ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్నారు, ఇక్కడ మార్క్స్ వస్తున్నాయి. అక్కడికి వచ్చేసరికి M1 M2లో మీరు పాస్ పర్సెంటేజ్ తీసుకుంటే లెస్ దాన్ 30%. M1 ఫెయిల్, M2 ఫెయిల్. M1 M2లో మ్యాథ్స్ ఫెయిల్ అయిపోతున్నారు. ఎందుకంటే ప్రాబ్లం అందరికీ M1 అనేది. అందుకని కంపల్సరీగా మ్యాథ్స్ చూస్ చేసుకోండి. మ్యాథ్స్ అన్నది ఒక పార్ట్గా పెట్టుకుంటే మీరు సివిల్స్కి వెళ్ళాలన్నా లేకపోతే MBBSకి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా మ్యాథ్స్ లేకుండా మీకు ఏ చాప్టర్ ఉండదు, ఏ కోర్స్ ఉండదు. కాబట్టి మ్యాథ్స్ ఆబ్జెక్టివ్గా తీసుకోండి. అట్లాగే దాన్ని బాగా ప్రిపేర్ అవ్వండి. బేసిక్స్ ఏంటి, అసలు మల్టిప్లికేషన్స్ మీకు లోగడ కూడా చెప్పాను నేను. 6500 స్కూల్స్లో రీసెర్చ్ చేస్తే ఆల్ ఇండియాలో ఓన్లీ ఎడిషన్ సబ్ట్రాక్షన్ నోన్ పీపుల్ ఓన్లీ 65%. 6500 స్కూల్స్లో చేశారు మొత్తం రీసెర్చ్ ఆల్ అవుట్ ఇండియాలో, ఎన్ని కార్పొరేట్ అని కదా గవర్నమెంట్లో. ఓన్లీ ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ వస్తున్నాయి అంతే. అట్లా కాదు, కంపల్సరీగా పిల్లల్లో నేర్పించండి. పేరెంట్ కూడా ఇక్కడ చాలా కీ రోల్ ఉంటుందండి. ఇంటర్మీడియట్ కానీ బీటెక్లో కానీ ఎంతవరకు చదువుతున్నాడు, అసలు ఇటు పుస్తకాలు పట్టుకెళ్తున్నాడా లేదా, అసలు సిలబస్ కంప్లీట్ అయిందా లేదా, పేరెంట్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం చదువుకున్నప్పుడైతే 10th తర్వాత చదివితే సరిపోతుంది, ఇంటర్మీడియట్లో అది ఇట్ ఈస్ ఏ రాంగ్ వే ప్రిసెప్షన్. ఇప్పుడు కంపల్సరీగా 6th క్లాస్ నుంచి కూడా పిల్లడు చదువుతున్నాడా లేదా, వాడికి ఒక మ్యాథ్స్ అర్థం కాలేదు, ఒక సైన్స్ అర్థం కాలేదు, ఇంకా అది జీవితాంతం అర్థం కాదు. కాబట్టి కంపల్సరీగా మ్యాథ్స్ ఒక పార్ట్ కింద తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి జనరల్గా చెక్ చేయాలి మనం, అసలు ఎడిషన్స్ వచ్చా, సబ్ట్రాక్షన్స్ వచ్చా, మల్టిప్లికేషన్స్ వచ్చా. మొన్న కూడా రీసెంట్గా కూడా నేను ఒక క్లాస్ చెప్తూ ఉంటే నేను 1/2 + 3/4 అని రాసి = అని రాస్తే న్యూమరేటర్స్ డినామినేటర్స్ 2 కలిపేశారు. అంటే LCM చేయాలన్న కాన్సెప్ట్ కూడా పిల్లలకి తెలియట్లేదు. అది కొద్దిగా బేసిక్స్లో నేర్పించాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎడ్యుకేషన్ ఎలా తయారైందంటే 10th క్లాస్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి బట్ 9th క్లాస్లోనే నవంబర్కి 9th చెప్పకుండా 9th నుంచే 9th క్లాసు ఎండింగ్ నుంచే 10th చెప్తున్నారు. 9th క్లాస్లో చాలా థియరమ్స్ ఇంపార్టెంట్ ఉంటాయి, చాలా సబ్జెక్ట్ ఇంపార్టెంట్ ఉంటుంది. 8th 9th 10thలో వచ్చే ఫౌండేషన్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఇట్ ఈస్ వెరీ వెరీ డెప్త్. అవేం చెప్పకుండా వాడికి 10th క్లాస్ చెప్పేస్తున్నారు. అది కూడా ఓన్లీ బై హార్ట్. ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ వచ్చింది, అసలు ఏంటి తీటా అంటే ఏంటి, ట్యాన్ తీటా అంటే ఏంటి, స్లోప్ అంటే ఏంటి,
ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్ కూడా తెలుసుకోవాలి, టీచర్ కూడా నేర్చుకుని వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా వచ్చేటట్టుగా పిల్లల్ని ఆకట్టుకునే విధంగా చెప్పాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుని అసలు ఇప్పుడు మనం నడుస్తున్నాం, ఒక స్లోప్ వచ్చింది, మీరు కార్ పైకి ఎక్కిస్తున్నారు, దట్ ఈస్ కాల్డ్ స్లాంట్. ఈ హైట్ ఎక్కిస్తున్నారు, ఇక్కడ ఇంక్లినేషన్ వస్తుంది. ఇలా ప్రాక్టికల్గా కొన్ని చెప్తే పిల్లలు అర్థం చేసుకుంటారు. ఇక్కడ టీచర్ కూడా నేర్చుకోవాలి, కంపల్సరీగా టీచర్ నేర్చుకుని ఆ ఇంట్రెస్టింగ్గా చెప్తేనే మీకు మ్యాథ్స్ అనేది ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఫార్ములాస్ కూడా నేర్పించాలి, 1-2 సార్లు బై హార్ట్ చేపించి నేర్పిస్తే ఆటోమేటిక్గా దే కెన్ గాట్ గుడ్ అచీవ్మెంట్ ఇన్ దేర్ కెరీర్. నిజంగా ఈ గైడ్లైన్స్ అన్ని పాటిస్తే వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుంటుంది. సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఉంటారు స్టూడెంట్స్ కూడా. ఏదో బట్టి పట్టాం, రాసాము, మార్క్స్ వచ్చాయని నెక్స్ట్ ఆ నాలెడ్జ్ అంత ఉపయోగపడకుండా కాకుండా ఒక నాలెడ్జ్ బేస్డ్ ఏది చదివినా కానీ వాట్ ఈస్ ఇట్ బిహైండ్ దిస్ ఏముంది, లాజిక్ ఏముందని చదువుకుంటే ఫర్దర్గా కాంపిటేటివ్ కానీ ఇంకా ఫర్దర్గా కూడా యూజ్ అవుతుంది వాళ్ళకి. ఎస్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.